హెచ్సియు వైస్ ఛాన్సలర్ తో బీజేపీ ఎంపీల భేటీ ముగిసింది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ ఇంట్లో హెచ్సియు వీసీతో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కంచగచ్చుబౌలి భూములు యూనివర్సిటీవా, ప్రభుత్వానివా అనే అంశంపై చర్చించారు. ఆ భూముల రికార్డులను పరిశీలించారు. హెచ్సియు భూముల వెనుక ఓ బీజేపీ ఎంపీ ఉన్నారని నిన్న చిట్ చాట్ లో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హెచ్సియు భూములపై మంత్రుల కమిటీ వరుస సమీక్షలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే హెచ్సియు వీసీతో బీజేపీ ఎంపీల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం ఇదే అంశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 534 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేసుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ఎంఓఈలో కేటగిరికల్గా రాసిండ్రు. ఈ 534 ఎకరాల్లో అగ్రిమెంట్ రాసిన రోజు అన్న దయించి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు. 397 ఎకరాలని ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం. ఇంకా మిగిలినటువంటి 134.08 ఎకరాలను అందులోంచి 50 ఎకరాలు 30 రోజులలో రిజిస్ట్రేషన్ చేస్తాం. 90 రోజులలో మిగతా భూమి మొత్తాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిండ్రు. సో దట్ ఎంఓ ఈజ్ నాట్ ఫుల్ఫిల్. తీసుకున్నదేమో 534 ఎకరాలు, ఇచ్చిందేమో 397 ఎకరాలు. మిగతా 134 ఎకరాలని ఈ శుద్ధపూస సత్యవాకులు వలుపుతున్నటువంటి శుద్ధపూసల నాయన అక్కడ టీఎన్జీ వాళ్ళకి ఇచ్చేసిండు. నిజంగా మీకు యూనివర్సిటీ మీద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖరరావు గారు 134 ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇవ్వాల్సింది. టీఎన్జీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? వీడికి వచ్చి టీఎన్జీ వాళ్ళకి ఇచ్చే ఆడికి ఉస్మానియా యూనివర్సిటీకో ఈడ డబుల్ బెడ్రూమ్ కడదాం, ఈ జాగా మంచిగా ఉందని చెప్పి. ఇవన్నీ ఇట్లా ఉంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దొంగనే ఉల్టా దొంగ దొంగ అని అరిచినట్టు 10 ఏళ్ళ అధికారం నుండి సీసీఎల్ఏ ఉత్తరాన్ని మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది. 134 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాల్సిన భూముల్ని టీఎన్జీ వాళ్ళకి ఇచ్చింది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే. రోడ్ వేసిర్రు. పాపం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కోర్టుకు పోతే కేసు ఓడిపోయినరు. ఇంత జరిగితే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు రోడ్ కోసం కొట్లాడుతారు. ఇవన్నీ వాస్తవాలు అయితే ఏమి తెలియనట్టో లేదా తెలిసి కావాలనో ఎదురుగున్నోళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన 2324 ఎకరాల భూముల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ నోటెక్కేలు వచ్చే మాట సత్యమే అయితే, నీ పాలన ఇందిరమ్మ రాజ్యమే అయితే, నువ్వు ఏ ఇందిరమ్మ పేరు చెప్పుకుని అయితే బతుకుతున్నావో ఆ ఇందిరమ్మ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2324 ఎకరాలకి ఫెన్సింగ్ ఎత్తావా, గోడ కడతావా కట్టి ఆ విద్యార్థుల్ని కాపాడు. ఉత్తుతగా పైకి కేసులు ఎత్తేసినామని నటించేటువంటి కార్యక్రమాలు మానుకోండి. మీ రాహుల్ గాంధీ గారిని పిలిచి 2324 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి విద్యార్థులకు అండగా నిల్చుంటారా, తప్పుడు విధానాలను అవలంబిస్తారా తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. సో మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే 2 రోజులంటే పెద్ద దూరం లేదు. ఈడున్న వాళ్ళం వారిపోము. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఎంపీ కూడా వారిపోడు. దేశం విడిచిపెట్టి ఎవరు వారిపోరు. బీజేపీ ఎంపీలు అయితే వారిపోరు, పక్క గ్యారంటీ ఇస్తా నేను మా అందరు ఎంపీల తరఫున. 2 రోజులు ఆగుదాం. లెట్ హిమ్ కమ్ బిఫోర్ ద మీడియా. ఆయన నోట్లోంచి ఆ చిలుక పలుకులు రానియండ్రి. వచ్చిన తర్వాత వారు ఎవరి పేరు తీసుకుంటే ఆ ఎంపీ గారికి సపోర్ట్గా మొత్తం మా పార్టీ అందులో ఉన్న నిజాలన్నీ తీసుకొని ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. అప్పుడు స్కామ్ చేస్తుంటే ఒక్క నిమిషం, అప్పుడు స్కామ్ చేస్తుంటే మేమే ఆపినాం. కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి అప్పుడు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ఎవరు బ్రెయిన్ చైల్డ్ ఎవరు ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకు అది కేవలం టీఎన్జిఓస్ కాదు, ఆడ 3-4 బిల్డర్స్కు లాభం అయ్యేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళు భూములు అమ్ముకుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం బాధ అంటే, అరే మేము మా దీని మీద కన్నేసినా మేము అమ్ముకోలేదు, వీళ్ళు అమ్ముకుంటున్నారు, అదే బాధ. చేసిన తప్పులని వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. భూములు అప్పచెప్పేటప్పుడు గత ప్రభుత్వం టీడీపీ కావచ్చు వేరే రోజు భూములు అమ్మేటప్పుడు ఎంపీ బీజేపీ ఎంపీ ప్రధానంగా అందులో పాత్ర అనేది కేటీఆర్ చెప్తున్నారు. సో అప్పుడు ఈయన పుట్టిండో పుట్టలేదో నాకు తెలియదు. ఈయన రాజకీయాలు ఉన్నాడో లేడో ఆయనకు తెలియదు. ముందుగా పోయి వాళ్ళ నాయన్ని అడుగుమాను. ఒకవేళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏమైనా చేస్తే ఆ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ నాయన కూడా ఉండే. అందుకని మొత్తం కాగితాలు తీసుకొని వచ్చి మంచిగా కూర్చుందాము. గన్ పార్క్ కాడికి వస్తాడా, ఏడికి వస్తాడో అందరి చరిత్రలు తీసుకొని రమ్మనుండ్రి. మేము కూడా చరిత్రలు తీసుకొని వస్తాం, ప్రశాంతంగా మాట్లాడతాం. భవిష్యత్తు కార్యాచరణ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఈరోజు ఓన్లీ మేము లీగల్ అంశాలు విశ్వేశ్వర రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో వస్తుంది కాబట్టి
కొంత వారికి తెలుసుకుంటున్నారు, మమ్మల్ని కూడా కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పి రమ్మంటే వచ్చినాము. ఓన్లీ లీగల్ అంశాలు చూసుకొని ఏం చేయాలి, పార్టీ పెద్దలకు ఏం చెప్పాలి, కిషన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనే దానికోసం మేము ఇలా ఇంటర్నల్గా సమావేశమైనాం. ఈరోజు జరిగిన సమావేశ సారాంశాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి చెప్తాం. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న అందరినీ కలుపుకొని, ముఖ్యంగా విద్యార్థులను కలుపుకొని, విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలను ఏకం చేసి రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి ఉద్యోగంగా మలుపు తిప్పేందుకు మేము ప్రయత్నిస్తాం. స్థానిక ఎంపీగా విశ్వేశ్వరరెడ్డి గారు ఆ దిశగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. సో రూల్స్ ఏమున్నాయి లేవని మమ్మల్ని ప్రశ్నలు అడిగే కంటే ముందు మీడియా మిత్రులకి పిలవద్దని ఎక్కడన్నా రూల్స్ ఆబ్జెక్టివ్స్ అని ఉంటే యూ కెన్ ఆస్క్. ఈజ్ ద లోకల్ ఎంపీ, ఈ కెన్ సమ్మన్ ఎనీబడీ. I can go there. He can